గారం మండలం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్ పట్ల ప్రజలకు భరోసా ఏర్పడేలా ప్రభుత్వం పనిచేస్తోంది. పేదల ఇళ్లలో సంక్షేమ ఫలాలు అందుతున్నాయి అని, రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలకు సంతృప్తికర పాలన అందుతోంది అని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. మండలంలోని బలరామపురం సోమవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సంక్షేమం నుంచి సంక్షేమం వైపు నడిపిస్తున్న ఇది మంచి ప్రభుత్వం అన్నారు. ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే సంక్షేమంలోనూ సంక్షేమం అందించే 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చి మన పాస్బుక్లో వాళ్ళ ఆయన ముఖ్యమంత్రి ఫోటో వేసి మన పొలాల్లో ఆయన ఫోటో దిష్టి బొమ్మలుగా ఆ రాళ్ళు మీద పెట్టించి మనకు చట్టం తీసుకొచ్చి అది అతని ఇష్టమైనట్టు తాకట్టు పెట్టే విధంగా భూ పరిరక్షణ చట్టం తీసుకొస్తే ప్రజలందరూ భయప్రాంతం చెందిన సందర్భంగా ఆ రోజు మనకి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, నీకు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేస్తాం, ప్రజలందరూ భూములకి ఆస్తులకి రక్షణ కల్పిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ భూ సంరక్షణ చట్టం ఏదైతే ఉందో ల్యాండ్ యాక్ట్ అది వెంటనే రద్దు చేయడం జరిగింది. ఈ 100 రోజుల్లోనే ఈ కార్యక్రమం చేశాం. ఇంకా మనం సంతకాల్లో ఒక సంతకమైనటువంటిది టీచర్లు పోస్టుల భర్తీకి లక్షలాది పోస్టులు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీస్తే గత 5 సంవత్సరాలుగా ఆ ముఖ్యమంత్రి మేము డిఎస్సీ ఇస్తాం, మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పి దగా చేసిన పరిస్థితి. ఈ సందర్భంగా మనకి మాట ఇచ్చి ముఖ్యమంత్రి గారు 16,437 టీచర్ పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక పేదవాళ్ళు ఎప్పుడైనా పట్టణం వెళ్ళినా, మండలి హెడ్ క్వార్టర్స్ వెళ్ళినా వాళ్ళకి ఆకలితో ఉంటారు, ఎక్కువ డబ్బులు పెట్టుకోలేరన్న ఉద్దేశంతో పొద్దున్నే క్యారీస్ అనే పొందడాన్ని కూడా వాళ్ళకి ఆకలితో ఉండకూడదని 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టి 15 రూపాయలకి 3 పూటల భోజనం పెట్టి పేదవాడిని పొట్ట నింపిన చంద్రన్న ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే గత ప్రభుత్వం ఆ అన్నా క్యాంటీన్ ఎత్తివేసి పేదవాడి పొట్టను కొట్టింది. అప్పుడు లాస్ట్ ఇయర్ నేను చంద్రబాబు గారు పుట్టినరోజు నాడు శ్రీకాకుళంలో 2 క్యాంటీన్లు పాత బస్ స్టాండ్ లో సెలబ్రేట్ చేసిన పెట్టి ఆ రోజు చెప్పాను, మా చంద్రన్న బండి వస్తారు, ఆయన మానసిక పుట్టిగా ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ తెలుస్తారు, అప్పుడాక నేను వస్తానని చెప్పి 484 రోజులు నిరాకంఠంగా 500 మందికి పర్ డే చొప్పున అన్నం పెట్టి 16వ తారీఖున 15 ఆగస్టున 2 అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో 100 క్యాంటీన్లు స్టార్ట్ అయితే మన శ్రీకాకుళం పట్టణంలో 2 అన్నా క్యాంటీన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మొన్న కూడా 77 క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ చేశారు. మరికొద్ది రోజుల్లో ఇంకొక 100 క్యాంటీన్లు స్టార్ట్ చేస్తాం. ఇది రెండవది. 3 జనసేన, బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ఈ 3 పార్టీల కలయికతో ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని 100 రోజులు అయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంతో ప్రజావేదిక ద్వారా ప్రజలందరూ కూడా ఈ 100 రోజులు మనం చేసిన ఘనకార్యాలని వివరించాలనే ఉద్దేశంతో ఈ రోజు గారం మండలం బలరాంపురం గ్రామం రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిథులు మండల తహసీల్దార్ గారికి, ఇన్ఛార్జ్ ఎంపీఓ గారికి, అలాగే గతంలో 2019-24 సంవత్సరంలో గత ప్రభుత్వం వచ్చిన మొదట 100 రోజుల్లో వాళ్ళు చేసిన పని ఏంటంటే 250 రూపాయలు పెన్షన్ పెంచారు. ఎంత పెంచారు? 250 రూపాయలు పెంచారు మొదటి 100 రోజుల్లో. ఇప్పుడు మొదటి 100 రోజుల్లో మనం ఎంత పెంచాం? 1000 రూపాయలు పెంచాం, ఒకేసారి పెంచాం. అది కూడా ఏప్రిల్ నుండి
ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకి 3,000, జూలై నెలలో 4,000 ఒకటో తారీఖున ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. అలాగే పెన్షన్ ఎవరైతే ఎకరాల్లో 3,000, 6,000 ఇచ్చాం. ఎవరైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే వాళ్ళందరికీ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి 5,000, 10,000 ఇచ్చాం. అలాగే ఎవరైతే డయాలసిస్ చేసుకుంటున్నారో వారికి కూడా 15,000 ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను మీకు అందరికి ఒకటే తెలియజేస్తున్నాను.